మరీ ముఖ్యంగా ఈ సింగయ్య గారి ఇష్యూలో ఆయన అంటే అలా మృత్యువాత పడడం అనేది చాలా బాధాకరమైన విషయమే. దానికి జగన్మోహన్ రెడ్డి గారిని బ్లేమ్ చేస్తూ కేసు నమోదవడం ఏంటి, A2గా చూపించడం ఏంటి, ఈయనకు వ్యాష్ వేసుకోవడం ఏంటి, ఇవన్నీ చూస్తుంటే మీరేం చెప్తారు అంటే రకరకాల వీడియోస్ కూడా మనకి చక్కర్లు కొడుతున్నాయి సోషల్ మీడియాలో. ఇది టీడీపీ వాళ్ళు కల్పించిన, లేకపోతే టీడీపీ వాళ్ళు బ్లేమ్ చేస్తున్న వీడియో అంటూ ఒక సర్కిల్లో సర్క్యులేట్ అవుతుంది. మరోపక్క అసలు ఏం జరిగింది, ఎలా పడిపోయారు అన్నట్టుగా ఇంకొక వీడియో కూడా సర్క్యులర్ అవుతుంది. మీరేం చెప్తారు ఈ ఇష్యూని? ఇవన్నీ కూడా మనకి కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాలు కాబట్టి ఖచ్చితంగా కోర్టు వాస్తవాలు ఏంటనేటువంటి వాటిని వెలికి తీస్తుంది. ఒకవేళ తాత్కాలికంగా ఏదన్నా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నా కూడా ఇంకా దీనికి స్టెప్స్ అహెడ్ చాలా ఉంటాయి. అంతిమంగా ఇంతకు మించినటువంటి సంక్లిష్టమైనటువంటి విషయాలను కూడా కేసులని చాలా సక్సెస్ఫుల్గా కోర్టు వారు దాన్ని బహిర్గత పరిచారు. అందుకని ఎప్పుడు కూడా సత్యమేవ జయతే అనేది అందుకని సత్యం జయిస్తుంది, ఇందులో సందేహం లేదు. నేను మరోపక్క షర్మిల గారు కూడా జగన్ తీరు పట్ల కామెంట్స్ చేయడం మనం చూస్తున్నాం. ఇలా ప్రజల్లోకి రావడం ఏంటి, ఇలా ఒకరు చనిపోవడం ఏంటి, ఇలా రోడ్ల మీదకి వచ్చి నినాదాలు చేయడము, లేకపోతే ర్యాలీలు నిర్వహించడము అంత కరెక్ట్ కాదు అన్నట్టుగా షర్మిల గారు వ్యాఖ్యలు కూడా చూస్తూ ఉన్నాం. ఏమంటారు మీరు? నేను ఇప్పటికే గతంలో కూడా చెప్పానమ్మా, ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ హర్ బికాజ్ ఏంటంటే పేపర్ టైగర్స్ గురించి మనం మాట్లాడుకోవడం అనేది మనకి టైం వేస్ట్. మనం ఉన్నది కూడా అందుకు కాదు. ఏదైనా కూడా ఏంటంటే కన్స్ట్రక్టివ్ వేలో లీడర్స్ ఈ సమాజంలో ప్రజాబాహుళ్యంలో ఉండి ప్రజలతో మమేకమై అధికార పక్షమైన ప్రతిపక్షమైన కార్యకలాపాలు చేస్తారు. కూడా వాళ్ళ మంచి చెడ్డల గురించి మనం మాట్లాడటం అనేది బాగుంటుంది తప్ప ఏదో ప్రిజుడ్యూస్తోనో లేకపోతే ఎగ్జిస్టెన్స్ రికగ్నిషన్ కోసం అడపా రావటం, వెదర్ దే ఆర్ పార్టీ లీడర్స్, whether they are ministers, whoever they are, when they are not connected with the public and day-to-day public activities, just they are simply public paper tigers. వాళ్ళ గురించి అసలు నాకు ఇష్టం ఉండదు మాట్లాడతాం కూడా. అండ్ చంద్రబాబు నాయుడు గారు మొన్న ఇండస్ట్రియలిస్ట్తో జరిగిన సమావేశంలో కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం చూసామండి. ఇంకా ఎప్పటికీ జగన్ ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాదు, వస్తుందనే భయం వద్దు, మీరు చాలా కూల్గా ఉండొచ్చు, పెట్టుబడులు ప్రశాంతంగా పెట్టుకోవచ్చు అని చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మీరేమంటారు? ఈ సంవత్సరం మనకి సంబంధించి అతిపెద్ద జోక్గా దీన్ని అనుకోవచ్చు మనం. ఎందుకంటే ఇంతకాలం సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నటువంటి ఆయనకి ప్రజాస్వామ్యం అంటే ఏంటి, అధికారం అంటే ఏంటి అనేది తెలిసి కూడా ఆ విధంగా మాట్లాడతాం అనేటువంటి పెద్ద జోక్గానే చూడాలి. ఎందుకంటే అధికారం మీరు పుచ్చుకునేది కాదు, అధికారం ప్రజలు ఇచ్చేది. ప్రజల అధికారం ఎవరికి ఇవ్వాలి, ఎంతకాలం ఇవ్వాలి, ఎప్పుడు వాళ్ళని దించాలి, ఎప్పుడు వంచాలి అనేటువంటిది ప్రజలు నిర్ణయిస్తారు. అంతేకాదు తప్ప ఇదేమి మోనార్కీ కాదు, అరిస్టోక్రాటిక్ వ్యవహారం కాదు. దిస్ ఇస్ డెమోక్రసీ, నాట్ ఆటోక్రసీ. డెమోక్రసీలో పీపుల్ విల్ డిసైడ్. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ మాట మాట్లాడుతుంటే గత చరిత్రను ఆయన విస్మరించి కేవలం అధికార పీఠం మీద కూర్చున్నటువంటి దీంతో మాట్లాడుతున్నారా? లేదు అని అంటే వాళ్ళకి ఈ కాంబినేషన్ వర్కౌట్ అయింది కాబట్టి ఇది ఎల్లకాలం కొనసాగుతుందని చెప్పేటువంటి ఒక భ్రాంతిలోనూ భ్రమలో ఉండి ఒక యుఫోరియాలో ఆయన మాట్లాడుతున్నారు అనేది చెప్పాలి. ఎందుకంటే మీరు చూడండి, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు సైతం కూడా కంటిన్యూస్గా 2 టర్మ్స్ ముఖ్యమంత్రి అయిన దాఖలాలు ఎక్కడా లేవు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన దగ్గర నుంచి కనుక మీరు తీసుకున్నట్లయితే కంటిన్యూస్గా 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి గ్రాప్ చేసుకున్నారు ఒక టెన్యూర్లో. ఆ తర్వాత ఆయన ఎన్నికల్లో గెలిచారు, ఆ తర్వాత ఓడిపోయారు. తర్వాత ఆయన అసలు చరిత్ర అంతా కూడా ఏంటంటే ఏదో వాళ్ళతో వీళ్ళతో కలిసి వెళ్ళడమే తప్ప ఇండివిజువల్గా ఆయన పోటీ చేసి గెలిచినటువంటి దాఖలాలు కూడా ఎక్కడా లేవు. ఈ వాస్తవాలన్నీ కూడా చరిత్రది. చరిత్ర వర్తమానానికి ఆలంబన, భవిష్యత్తుకి అది గతం నాస్తి కాదు నేస్తం హెచ్చరించేటువంటి ఒక హెచ్చరిక. కాబట్టి గతాన్ని మర్చిపోయి మేమే ఉట్టి పట్టుకొని ఊగులాడతాం అని చెప్పానంటే ఇది ప్రజలను లేకపోతే అవతల వాళ్ళను మభ్యపెట్టడం తప్ప మరొకటి కాదు. అండ్ మోర్ ఓవర్ పై ఈయన మాట్లాడింది ఎక్కడ? వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తల ముందు. వాణిజ్యవేత్తలు చాలా తెలివిగల వాళ్ళు మనకంటే కూడా. వాళ్ళని కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఒక బూచిగా చూపించి తన యొక్క నిస్సహాయతను లేకపోతే
దీన్ని డైవర్ట్ చేయడం కోసం తప్ప మరొకటి కాదు. పెద్ద గంభీరంగా, ఆర్భాటంగా, ధీర గభీరంగా ఆయన దావోస్ పర్యటనకి కుమారుడితో సైతం కలిసి వెళ్ళారు. వెళ్ళినప్పుడు బీభత్సమైన పబ్లిసిటీ చేశారు వాళ్ళ భజన పత్రికల్లో, భజన మీడియాలో. తీరా చూస్తే ఏందయ్యా అంటే రక్తహస్తాలతో వచ్చారు. ఆ రక్తహస్తాలతో వచ్చి కూడా అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డినే బ్లేమ్ చేసిన పరిస్థితి. అందుకని అసలు ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే వాట్ ఈస్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ వాట్ ఈస్ ది జియోలాజికల్ ఇది సిచ్యువేషన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. తర్వాత ఏంటంటే వాట్ ఆర్ ద మోడాలిటీస్. ఇప్పుడు నేను విజయవాడలో పుట్టి పెరిగినటువంటి ఒక ప్రకటన వస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి మంగళగిరిలో టైర్ల ఫ్యాక్టరీ పెట్టమని చెప్పని మేము అప్పుడు ఆందోళన చేసేవాళ్ళం. ఒక చిన్న టైర్ల ఫ్యాక్టరీ. ఆ టైర్ల ఫ్యాక్టరీ కూడా ఇదిగో అదిగో అని వాళ్ళు దాన్ని అటకెక్కించేశారు. ఎందుకయ్యా అంటే ఆ రోజున ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి ఆ ప్రాంతంలో కమ్యూనిస్టులు చాలా బలంగా ఉండేవాళ్ళు. ఆ కమ్యూనిస్టుల పని ఏంటంటే ఎంతసేపు ఉద్యమాలు ఒక ఏదో రకమైనటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం. ఎందుకంటే వాళ్ళు ఏమి పవర్లోకి వచ్చేటువంటి వాళ్ళు కాదు. కానీ బట్ అణగారిన ప్రజల తరఫున ఆ రోజున, ఇప్పుడు కమ్యూనిస్టుల గురించి నేను మాట్లాడను, అణగారిన ప్రజల గొంతుకగా వాళ్ళు కార్మికులకి, కర్షకులకి తరఫున వాళ్ళు నినదిస్తుండేవాళ్ళు. ఈ తలనొప్పులు, ఈ గొడవలు, ఈ లాకౌట్లు, సమ్మెలు ఇవన్నీ మనం ఎక్కడ పడతామని ఏ ఒక్కళ్ళు కూడా అక్కడ పరిశ్రమలు పెట్టడానికి వచ్చేవాళ్ళు కాదు. అంటే ఒక అనిశ్చితి అనమాట. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతూ ఉంది, ఎప్పుడు ఎవరిని ఏం చేస్తారో తెలియదు, ఎటువంటి పరిస్థితుల్లో ఎవరిని అరెస్ట్ చేస్తారో తెలియదు, ఎక్కడ దొంగలు జరుగుతాయో తెలియదు, ఎక్కడ ఎవరిని మర్డర్ చేస్తారో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఆ ఒక ప్రశాంత వాతావరణాన్ని ఎవరు క్రియేట్ చేయాలండి? రూలింగ్ పార్టీ క్రియేట్ చేయాలి. రూలింగ్ పార్టీయే విపరీతమైనటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటే ఈ డిస్టర్బెన్స్ సిచ్యుయేషన్లో ఏ పరిశ్రమలు వచ్చి అక్కడ వాళ్ళు సేఫ్గా ఉంటారు? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఏమన్నా వీటిని వెళ్ళగొట్టారా? అయితే ఏంటంటే పొలిటికల్గా ఒక ముద్ర పడినటువంటి వాటి మీద నేనేమి దాచిపెట్టాల్సిన అవసరం లేదు. పొలిటికల్గా ముద్ర పడినటువంటి వాళ్ళు, ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళ మీద వాళ్ళ యొక్క దీన్ని పొలిటికల్ ప్రతాపాన్ని చూపించారు. మరి వాళ్ళు మీరేం చేస్తున్నారు? ఎమ్మెల్సీలు హైకోర్టుకి ఎందుకు వెళ్ళాయండి? మీరంత భరోసా ఇచ్చేట్టయితే హైకోర్టుకి వెళ్ళి మా వ్యాపారాలను మాకు భద్రత కల్పించండి, ఆంధ్రప్రదేశ్లో మేము ఉండే పరిస్థితి లేదని చెప్పని మీ ప్రభుత్వంలో ఎమ్మెల్సీలు హైకోర్టుకి వెళ్తే మీరు జగన్మోహన్ రెడ్డిని ఎలా బ్లేమ్ చేస్తారు?